హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ మంగళి మునులు కథ విందాం. పాటలీపుత్రం అనే నగరంలో మణిభద్రుడనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతను దాన ధర్మాల కింద, మత కార్యకలాపాల కింద, ఇంటి ఖర్చు కింద లక్షలకు లక్షలు ఖర్చు పెట్టేవాడు. కళింగ పట్టణం, కాయల్, కూర్కై లాంటి దీవులలో అతని వర్తకం భారీగా జరిగేది. అతని నౌకలు బంగాళా సముద్రం దాటి వెళ్ళేవి. ఒకసారి అతని నౌకలన్నీ బంగాళా సముద్రంలో ఉండగా ఆ సముద్రంలో తీవ్రమైన ఉప్పెన వచ్చి ఒక్క నౌక దక్కకుండా అన్నీ మునిగిపోయాయి. మణిభద్రుడు పూర్తిగా చితికిపోయాడు. కోటీశ్వరుడు కాస్త బికారి అయ్యాడు. అప్పటిదాకా అతని కటాక్షం కోసం పాకులాడిన ధనికులు అతని కేసి చూడడం మానేశారు. అతన్ని కులవిందులకు ఆహ్వానించడం మానేశారు. పైపెచ్చు అతని భార్య అంతులేని అవమానాలకు గురి కావలసి వచ్చింది. ఉదారమైన అతని మనస్సు విచారంతో నిండిపోయింది. అతని భార్య ఒకప్పుడు సమస్త సౌఖ్యాలలోనూ ఓలలాడిన వారేమో. వారికి దారిద్ర్యం మరింత దుర్భరంగా తోచింది. అతను స్వయంగా కష్టాలు సహించగలిగిన తన భార్య దారిద్ర్య బాధలకు గురి అవుతుంటే సహించలేకపోయాడు. ఆమె అమిత ఖరీదైన చీనాంబరాలు ధరించేది. రోజు అంతులేని దానాలు చేసేది. అన్ని ఋతువులలోనూ ఆమెకి తట్టల కొద్దీ పూలు లభ్యంగా ఉండేవి. ఇప్పుడు ఇవేవీ లభ్యమయ్యే మార్గం లేక ఆమె నిర్బంధంలో పెట్టిన ఏనుగులాగా బాధపడసాగింది. తన భర్తను ఉత్సాహపరచడానికి గాను ఆమె తన బాధలు ఇతరులకు తెలియకుండా కప్పిపుచ్చడానికి చేసే వ్యర్థ ప్రయత్నాలు మరింత జాలి పుట్టించేవిగా ఉండేవి. ఒక రాత్రి తన భార్య ఏదో ఇంటి పనిలో నిమగ్నురాలై ఉండగా మణిభద్రుడు కటిక మంచం మీద పడుకొని ఇలా ఆలోచించాడు. దారిద్ర్యం హేయమైనది. సజ్జనత్వం గాని, సౌశల్యం గాని, సహనం గాని, సాధుత్వం గాని, కులీనత గాని దరిద్రుడిలో రాణించవు. ఏ రోజుకా రోజు ఎలా గడుస్తుందా అన్న ఆవేదనలో ఎంత తెలివిగలవాడి తెలివి అయినా సరే గడ్డకట్టుకుపోతుంది. ఒక ధనికుడి సామీప్యంలో 1000 మంది దరిద్రులు ఉండవచ్చు. కానీ ధనికుడు తెలిసినట్టుగా లోకానికి ఆ దరిద్రులు తెలియరు. ప్రపంచానికి ధనం తప్ప మరేదీ పట్టదు. దరిద్రుడు చేస్తే నేరమనేది ధనికుడు చేస్తే కాదు. నాకీ జన్మ వల్ల ప్రయోజనమేమిటి? నేను రేపు దూరంగా అరణ్యంలోకి వెళ్ళి ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను. నా శవాన్ని చూసి వేదన పడే అవసరం నా ప్రియ భార్యకు ఉండదు. నేను ధన సంపాదనకు ఏ దేశాంతరమో పోయాననుకుంటుంది. ఆ విధంగా ఆమెకు వైధవ్యం తాలూకు అగచాట్లు కూడా తప్పుతాయి. ఆమె తన పుట్టింటికి వెళ్ళి సుఖంగా జీవించవచ్చు. కానీ నేను ఉండగా ఆమె ఆ పని చెయ్యదు. నేను లేకపోతే ఆమె వెళ్ళక తప్పదు. ఇలా అనుకొని మణిభద్రుడు నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక వింత కల వచ్చింది. కలలో ఒక దిగంబర జైనుడు కనిపించి, మణిభద్ర, ఆత్మహత్యా ప్రయత్నం మాను. గత జన్మలో చేసిన కర్మలు ఒక్కొక్కసారి ఫలించనట్టు కనిపించినా తప్పక ఫలిస్తాయి. క్రిందటి జన్మలో ఒక దిగంబర జైనముని పేదలకియ్యటానికి నిన్ను అర్థించగా నువ్వు అతనికి 1,00,000 బంగారు కాసులిచ్చావు. నేనే ఆ మునిని. నీ వద్ద తీసుకున్న ఆ బంగారం మూలంగా నేను కౌపీనం పొంది దాన్ని ఎవరికీ ఇయ్యక పూర్వంలాగా దైవాన్ని ధర్మాన్ని తలవక బంగారాన్నే చూసి మురిసిపోసాగాను. మనసు దేని మీద లగ్నమైతే అది అయిపోతారంటారు. అది అక్షరాలా నిజమై నేను పైకి మునిలాగా కనిపిస్తున్నా బంగారు మనిషినయ్యాను. నాకిప్పుడు బుద్ధి వచ్చింది. బంగారం మీద కొంచెం కూడా కాంక్ష లేదు. అయినా ఈ బంగారు మనిషి నన్ను వదలడు. వాడు చావాలి. నీ బంగారం నీకు తిరిగి చెందాలి. కనుక నేను రేపు ఉదయం ఇదే రూపంలో మీ ఇంటికి వస్తాను. నన్ను నువ్వు సులభంగా గుర్తించగలవు. ఎందుకంటే నా చేతిలో భిక్షాపాత్ర ఉండదు. భిక్షాన్ దేహి అని అనను. నువ్వు ఏమాత్రమూ సంకోచించకుండా నా నెత్తిన కర్రతో కొట్టు. ఆ దెబ్బతో నేను 2 మనుగులు బరువు గల బంగారు విగ్రహంగా మారిపోతాను. నువ్వు నాకిచ్చిన బంగారం అంతే బరువు. ఆ బంగారంతో నువ్వు నీ భార్య వెనకటిలాగే సుఖంగా జీవించవచ్చు. కాకపోతే మధ్య వచ్చిన దారిద్ర్యంతో నువ్వు మనుషులను గురించి, లోకం గురించి నిజం తెలుసుకొని పెంచుకున్నావు. ఇక నేనేమో మామూలు జైనముని అయిపోయి దేవలోకం చేరి నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటాను అని చెప్పి అదృశ్యమైపోయాడు. మణిభద్రుడు చప్పున నిద్రలేచి ఈ వింత కల గురించి ఇలా అనుకున్నాడు. ఈ కల నిజమవుతుందో లేదో తెలియదు. నేను నిద్రపోయే ముందు ధనం గురించే ఆలోచించాను గనక బహుశా ఇది అర్థం లేని కలే అవుతుంది. మణిభద్రుడు తెల్లవారక ముందే లేచి స్నానం చేసి పూజ ముగించి ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు.
అతనికి సమీపంలోనే మంచి చేవగల కర్రతో చేసిన దుడ్డుకర్ర ఒకటి సిద్ధంగా ఉన్నది. ఈ సమయంలో మంగలి ఒకడు వచ్చి మణిభద్రుడి భార్య కాలిగోళ్లు తీశాడు. ఆ పని పూర్తి అయ్యే క్షణంలో ఒక జైనముని భిక్షాపాత్ర లేకుండా వచ్చి భిక్ష అడగకుండా మణిభద్రుడికేసి నవ్వుతూ చూస్తూ నిలబడ్డాడు. మణిభద్రుడు అతన్ని చూసి తనకు కలలో కనిపించిన వాడేనని తెలుసుకొని చప్పున దుడ్డుకర్ర తీసుకుని జైనుడి నెత్తిన బలంగా ఒకటి పెట్టాడు. జైనముని విరుచుకు పడిపోయి బంగారు విగ్రహంగా మారిపోయాడు. ఇది చూసి మణిభద్రుడి భార్య మంగలి కూడా నిర్ఘాంతపోయారు. మణిభద్రుడు ఆనంద భాస్పాలు రాల్చుతూ తన భార్య సహాయంతో ఆ బంగారు విగ్రహాన్ని లోపలికి చేర్చి ఆ విగ్రహం నుంచి చిన్న వేలు నరికి మంగలికి ఇచ్చి, ఒరే బాబు, దీనితో వినోదం జరుపుకో, కానీ ఈ సంగతి మాత్రం ఎవ్వరికీ చెప్పకు అన్నాడు. మంగలి తాను చూసినది ఎవ్వరికీ చెప్పనని మణిభద్రుడికి ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. వెళుతూ దారిలో వాడు ఇలా అనుకున్నాడు: దిగంబర జైనుడి నెత్తి మీద చేవకర్రతో కొడితే బంగారు విగ్రహంగా మారుతాడన్నది కల్లారా చూశాను. ఈ సంగతి ముందే తెలియక ఎంత బుద్ధి తక్కువ వాణ్ణి అయ్యాను. నేను రోజు 6 గంటల పాటు రకరకాల మనుషులకు క్షౌరం చేసి సంపాదించే 6-7 వెండి నాణాలు నా సంసారం గడవడానికి చాలవు కదా. ఇంతమంది దిగంబర జైనులు తిరుగుతున్నారు. నాకు ఈ సంగతి మాట మాత్రం తెలిస్తే మణిభద్రుడిలాగా 10 నిమిషాలలో 1,00,000 బంగారు నాణాలు సంపాదించుకుని ఉండునే. డబ్బు చేయడంలో వైశ్యుడికి మంగలి సాటి రాడంటే అందులో అబద్ధం ఏమున్నది? ఉన్నట్టుండి మనుషులు లక్షాధికారులు ఎట్లా అవుతారా అని ఆశ్చర్యపడి అదంతా వారి తెలివితేటలు, వ్యాపార దక్షత కాబోలుననుకునేవాణ్ణి. కావలసిందంతా మంచి దుడ్డుకర్ర, దిగంబర జైనుడు, బలమైన దెబ్బ. తమ కులం మటుకే బాగుపడాలని వైశ్యులు ఈ రహస్యం ఎవరికీ చెప్పరు. కానీ నాకు తెలిసిపోయింది. రేపు ఊళ్ళో ఉన్న దిగంబర జైనులనందరినీ మా ఇంటికి ఆహ్వానించి వాళ్ళ బుర్రలు బద్దలుగొట్టి అంతులేని బంగారం సంపాదించుకుంటాను. అదంతా ఒకవేళ నేను దుబారాగా ఖర్చు చేస్తే దేశంలో దిగంబర జైనులకు కొదవ. ఇలా అనుకొని మంగలి బోలెడన్ని దుడ్డుకర్రలు తెచ్చి తన ఇంటి చావడిలో భోషాణంలో దాచి ఉంచి ఆ రోజల్లా ముళ్ళ మీద ఉన్నట్టుగా గడిపి మర్నాడు తెల్లవారగానే నగరంలో ఒక మూల ఉన్న జైన మందిరానికి వెళ్ళి మహావీరుడి విగ్రహానికి ప్రదక్షిణం చేసి 3 సార్లు సాష్టాంగపడి జైనులకు జయం అని గట్టిగా అరిచాడు. తర్వాత వాడు జైన భిక్షువుల పెద్దను సమీపించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, తమరు తమ అనుచరులందరినీ వెంటబెట్టుకొని మా ఇంటికి విందుకు ఇవాళ దయచేయాలి అని ఆహ్వానించాడు. దానికి పెద్ద భిక్షువు, శ్రావక, మమ్మల్ని విందుకు ఎందుకు ఆహ్వానిస్తున్నావు? తిండిపోతులైన బ్రతుకున్నావా? మేం ఆహ్వానాలను పాటించం. ఆకలి అయినప్పుడు ఏ గృహస్థు ఇంటికో వెళ్ళి వాళ్ళు పెట్టినది ప్రాణం నిలుపుకునేటంత మాత్రమే తింటాం అన్నాడు. మీ నియమం నాకు బోధపడింది, కానీ నా అభ్యర్థన ఒకటి ఆలకించండి. మా ఇంట బోలెడన్ని వస్త్రాలు పడి ఉన్నాయి, డబ్బు మూలుగుతున్నది. అవి గ్రంథాలు తయారు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి మీకు ఉపయోగపడవచ్చు. మీ ఇష్టం. మీరు వద్దంటే ఇతర భిక్షువుల వద్దకు పోతాను అన్నాడు మంగలి. ఇది విని మందిరంలో ఉన్న 6 భిక్షువులు ఏకకంఠంగా, మేం వస్తాం, నువ్వు ఇచ్చేవి వ్యక్తి బహుమానాలు కావు గనక తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. నువ్వు మరెవరి వద్దకు వెళ్ళనవసరం లేదు అన్నారు. చిత్రమేమంటే బ్రహ్మచారి, ఒంటరిగాడు, ఇల్లు విడిచినవాడు, సర్వం త్యజించి భిక్షాపాత్ర ధరించినవాడు, దిగంబరత్వం అవలంబించినవాడు అయినప్పటికీ తృష్ణ నుంచి తప్పించుకోలేడు. ఇంతకన్నా చిత్రంగా వాడు తన దురాశను తెలివిగా సమర్థించుకుంటాడు. ముసలివాడై జుట్టు నెరిసి పల్లూడి కళ్ళు మస్కలు కమ్మి చెవులు సరిగ్గా వినని స్థితిలో ఒక్క దురాశ మాత్రమే పెరుగుతూ ఉంటుంది. మంగలి జైన భిక్షువులను తన ఇంటి చావడిలోకి తీసుకుపోయి తలుపులన్నీ బిగించి భోషాణం తెరిచి బట్టలు, డబ్బు బదులు మంచి దుడ్డుగర్ర పైకి తీసి భిక్షకుల తలల మీద బలం కొద్దీ కొట్టసాగాడు. ఒక్కడు కూడా మణిభద్రుడి భిక్షువులాగా నవ్వుతూ దెబ్బలు తినక ఒక్క దెబ్బకు చచ్చిపడిపోకపోయేసరికి మంగలికి ఆశ్చర్యం, కోపము వచ్చింది. పైపెచ్చు ఆ జైన సన్యాసులు అరుస్తూ దెబ్బలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఎలుకల్లాగా చావడి అంతా తిరగసాగారు. తలుపులన్నీ బిగించి ఉండడం చేత వాళ్లకు తప్పించుకుని పారిపోయే మార్గం కనపడలేదు. చివరకు 2 భిక్షకులు మంగలి దెబ్బలకు పడిపోయారు.
వారు చచ్చారని తెలిసి బంగారం అవుతారేమోనని మంగలి ఆశపడ్డాడు. కానీ వాళ్ళు రక్తం ఓడే శవాలుగానే ఉండిపోయారు. మిగిలిన 4 భిక్షువులు మంగలి కాళ్ళ మీద పడి, మమ్మల్ని కాపాడు, మేం నీకు ఏం చేశాం? దోచుకునేటందుకు మా వద్ద ఏమీ లేదే, ఇప్పటికే 2 ప్రాణాలు తీశావు, మిగిలిన వాళ్ళనైనా ప్రాణాలతో వదులు అని ఆక్రోశించారు. మంగలి ఆవేశంతో అరుస్తూ, మీలో ఒక్కడూ బంగారం కావటం లేదు, మీ వెధవ వేషాలు మాని మర్యాదగా చచ్చి బంగారు విగ్రహాలు కండి అంటూ వారిని మరింత ఆవేశంతో ఎడాపెడా బాధసాగాడు. భిక్షువులు పెట్టే భయంకరమైన కేకలు విని అటుగా వెళ్లే రక్షక భటులు తలుపులు బద్దలు కొట్టి చావడ్లో ప్రవేశించి 4 భిక్షువులను కాపాడారు. 2 శవాలు, 4 భిక్షువులు మంగలి న్యాయాధిపతి ముందు ఉంచబడ్డారు. న్యాయాధిపతి అంతా విని, ఇంత ఘోరం ఎందుకు చేశావు అని మంగలిని అడిగాడు. నిన్న మణిభద్రుడు చేసిన పనే కదా నేను చేశాను, నాది తప్పు ఎలా అయింది అన్నాడు మంగలి. ఏమిటి నువ్వనేది అని న్యాయాధిపతి అడిగాడు. మణిభద్రుడు నిన్న ఒక దిగంబర జైనుణ్ణి నెత్తిమీద దుడ్డుకర్రతో కొట్టగా వాడు బంగారు విగ్రహంగా మారటం నేను చూశాను అంటూ మంగలి అంతా చెప్పాడు. న్యాయాధిపతి భటులను పంపి మణిభద్రుణ్ణి పిలిపించి, నిన్న నువ్వు ఒక దిగంబర జైనుణ్ణి చంపావా అని అడిగాడు. మణిభద్రుడు తన కథ అంతా చెప్పాడు. అది విన్న మీదట న్యాయాధిపతి, ఈ 3 తీసుకుపోయి ఈటెలతో పొడిచి చంపండి అని ఉత్తర్విచ్చి మంగలిని భటులు పట్టుకుపోయాక, అనాలోచితంగా విషయం సరిగ్గా అర్థం చేసుకోకుండా పనులు చేసిన వాడి గతి ఇంతే అవుతుంది అని చెప్పాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్.